ఎన్నికల వేళ సాధారణంగా ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలోకి వలసలు జరుగుతుంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్న పదవులు పట్టించుకోకుండా ప్రతిపక్ష కూటమిలోకి వెళ్లిపోతున్నారు వైసీపీ కీలక నేతలు. ఇలా టీడీపీలోకి వెళ్లిన గుంటూరు జడ్పీ చైర్పర్సన్ హెన్రీ క్రిస్టినాతో మహానాడు ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మనతో గుంటూరు జిల్లా జడ్పీ చైర్పర్సన్ హెన్రీ కత్తెర కృష్ణీరాం గారు ఉన్నారు. వైసీపీలో కీలక పదవులు ఇచ్చిన అనేక మంది నాయకులు వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు నాయకులు పదవుల్ని సైతం వదిలేసి టీడీపీలోకి వెళ్తున్నారంటే మన హెన్రీ కత్తెర కృష్ణ గారు ఏం చెప్తారో అడుగుదాం. మేడం చెప్పండి, ఎందుకు మీరు వైసీపీని వీడి టీడీపీలోకి కీలక సమయంలో చేరాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? రాజధాని ప్రాంతంలో సరైనటువంటి డెవలప్మెంట్ లేదు. 3 రాజధానులుగా విడగొట్టి దేన్ని కూడా ఈరోజు రాజధాని అనిపించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు అమరావతి డెవలప్ అవ్వాలంటే, రాజధాని ప్రాంతం మళ్ళీ ఇక్కడికి రావాలంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు రావాల్సిందే. ఇక్కడ డెవలప్ జరగాలంటే, ఈ ప్రాంతం డెవలప్మెంట్ జరగాలంటే, రాష్ట్రం అభివృద్ధిలోనికి రావాలంటే కంపల్సరిగా ఖచ్చితంగా చంద్రబాబు గారు రావాల్సిందే. బాబు గారి వల్లనే అది సాధ్యమవుతుంది. అందువలన ఇది గుర్తించే నేను ఈ పార్టీలో నుండి బయటకు వచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. అంటే మీరే కాదు, ఇంకా అనేక మంది, మీరు రాజధాని అంశం విషయం చెప్తున్నారు, కానీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ ప్రాంతాల వాళ్ళు, ఎమ్మెల్సీలు సైతం వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారు. అంటే ఏమన్నా ఇబ్బంది జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా? ఎందుకు వీరంతా పెద్ద సంఖ్యలో అధికార పార్టీని వదిలి ప్రతిపక్షంలోకి చేరారంటారు? అన్యాయం కూడా జరుగుతుందండి. మాట ఇచ్చి ఎందుకు మాకే మీకు పదవి ఇస్తానని చెప్పి 2019లో నన్ను 5 సంవత్సరాలు నేను ఇక్కడ ఇన్ఛార్జిగా చేశాను. మరి నీదే ఎమ్మెల్యే సీట్ అన్నారు. చివరిలో వేరే వాళ్ళకి ఇచ్చారు. తర్వాత నా భర్త సురేష్ గారిని పిలిచారు. మీరు మరి మీకే ఇస్తున్నాను ఈ సీటు, మీరు ఇక్కడ మరి ఇన్ఛార్జిగా చేయండి, మీదే ఇక్కడ ఎమ్మెల్యే పదవి అన్నారు. తర్వాత మళ్ళీ చివరిలో వేరే కనీసం ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇన్ఫార్మ్ కూడా చేయకుండా వేరే వాళ్ళకి సీట్ ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఎర్రగొండపాలెం ఇస్తా అన్నారు. అలాగే మరి వేమూరు, ఇలా అనేకమైనటువంటి మాటలు ఇచ్చి మాట తప్పి మరి మోసం చేసినటువంటి పరిస్థితిలో ఈ పదవులో మరి గౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ లేదని మేము తెలుసుకొని, ఎక్కడైతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందో మేము తెలుసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందని మేము తెలుసుకొని ఈ పదవిలోనికి, ఈ పార్టీలోనికి రావడం జరిగింది. తమకు వైసీపీలో అన్యాయం జరిగిందని మాట ఇచ్చాను, మడమ తిప్పనని చెప్పిన జగను తమల్ని దారుణంగా మోసం చేశారని, అనేక ప్లేసులు తమకి ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకోలేకపోయారని, తమ ఆత్మగౌరవం కోసం వెతుక్కుంటూ వైసీపీని వీడి టీడీపీలో చేరామని చెప్పి మన జిల్లా జడ్పీ చైర్పర్సన్ హెన్రీ కత్తెర కృష్ణ గారు మనతో చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. కెమెరామెన్ నరేంద్రతో రాజు, మహానాడు టీవీ.